శ్రీశైలం పుణ్యక్షేత్రం నుంచి నాకు ఇవాళ ఒక 2 ఫోటోలు వచ్చినాయి. ఆ 2 ఫోటోల్లో ఒక ముస్లిం ఒక వ్యక్తి తలపైన వైట్ టోపీ పెట్టుకొని శ్రీశైలం మన పుణ్యక్షేత్రం ఆ వైపు ఆయన వెళ్తుండు. నేను చాలా సంవత్సరాల నుంచి ఒక మాట చెప్తున్నా, మరి ఒక సబ్జెక్ట్ ని నేను కోట్ చేస్తున్నా. శ్రీశైల పుణ్యక్షేత్రానికి అపవిత్రమైన చేయనికి ఒక పెద్ద కుట్ర నడుస్తున్నది. శ్రీశైల పుణ్యక్షేత్రం ప్రాంగణంలో వేరే మతమోలు ఒక కబ్జా చేసుకున్నారు, ల్యాండ్ జిహాద్ చేసుకున్నారు. ఎందుకు గతంలో ఉన్న గవర్నమెంట్ గాని ఇప్పుడున్న టీడీపీ మా గవర్నమెంట్ గాని వాళ్ళకి ఎందుకు అక్కడ నుంచి తీస్తలేరు, ఎందుకు వేరే జగ షిఫ్ట్ చేస్తలేరు? ఇవాళ నేను మా గవర్నమెంట్ కి అడుగుతున్నాను. ఎందుకు మా పుణ్యక్షేత్రం ఏరియాలో ఈ మొత్తం మాంసం గాని ఈ మత్తు గాని అక్కడ తీసుకొని వచ్చి వాళ్ళు యూజ్ చేస్తున్నారు? మన పుణ్యక్షేత్రం అపవిత్రం అవుతుందా లేదా మీరే చెప్పండి. ఎందుకు కొన్ని ఓట్ల గురించి మన పుణ్యక్షేత్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు? ఎందుకు శ్రీశైల పుణ్యక్షేత్రం ప్రాంగణంలో ఉన్న షాపులకి వేరే మతమోల్కి ఇస్తున్నారు? అసలు ఎండోమెంట్ లా చట్టం ఏమంటుంది? మీరేం చేస్తున్నారు? ఇవాళ నేను అడుగుతున్నాను. తిరుపతి దేవస్థానం కింద టూల్ గేట్ కాడ ఏదైనా బండి పైన ఏదైనా మన హిందూ ధర్మానికి సంబంధించి ఏదైనా బ్యానర్ పోస్టర్ పేరు ఉంటే కూడా అక్కడ తీసి పైన పంపిస్తారు. మళ్ళా ఎందుకు శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఓపెన్ గా టోపీలు పెట్టుకుని తిరిగితే వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఇవాళ నేను మా గవర్నమెంట్ కి అడుగుతున్నాను. నేను మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాన్ని కాపాడండి. వేరే మతమోలు మన పుణ్యక్షేత్ర సరౌండింగ్ లో గాని గుడి లోపట్ల గాని వాళ్ళు ఉండకూడదు. చట్టం ఉన్నది, దానికి స్ట్రిక్ట్ గా మీరు ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. ప్లీజ్ ఆంధ్ర గవర్నమెంట్ కి నా రిక్వెస్ట్, కాపాడండి మన పుణ్యక్షేత్రాన్ని, మనం కాపాడండి. నా ఒక నివేదిక.